శివాగ్నికి అడ్డుపడే శక్తి ఈ భూమి మీద కూడా లేదు. అయ్యో, దెబ్బలోనూ తగిలాయా? లేదుగా. ఏడోకమ్మా, ఏడోకు. నిన్నెవరు తీసుకొచ్చారు? ఎక్కడున్నారు? ఏడోకు రా. బంగారం, బంగారం, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, బూచులు వస్తాయి. ఈ పాప నీ తాలూకానా? తండ్రి తాగుబోతూ, కూతురు దొంగ. నీ కుటుంబం మొత్తం ఇంతేనా? ఎవరో పాప చూసుకోకుండా కారుకు అడ్డంగా వచ్చిందనుకున్నాను. కావాలనే పంపావన్నమాట. దొంగతనాలు పెద్దగా వర్కౌట్ అవట్లేదని ఇలాంటి చీప్ ట్రిక్స్ మొదలుపెట్టావా? ఏం మాట్లాడుతున్నారు? ఆపో. కావాలనే పాపని కార్లకు ఎదురుగా పంపించడం, కారు కింద పడి కాలో చేయో విరిగితే అరిచి అల్లరి చేసి అందరినీ పోగేసి మాలాంటి వాళ్ల దగ్గర 1,00,000, 2,00,000 గుంజాలనేగా నీ ప్లాన్? హలో మిస్టర్, నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అసలేమనుకుంటున్నారు నా గురించి? మాలాంటి మధ్య తరగతి వాళ్ళు విలువల కోసం పోరాడతారే గాని డబ్బు కోసం కాదు. ఆ విషయం మర్చిపోకండి. ఏంటే గొంతులేస్తుంది? రోడ్డు మీదకి వచ్చేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదనికో గాలి కొదిలేస్తే ఎవరిదే తప్పు? అయినా ఈ లేబర్ మనుషులతో మనకేంటి బ్రదర్? పద, టెండర్ కి టైం అవుతుంది. ఏయ్, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నువ్వు ఏ అంటే నేను ఓయ్ అంటాను, నువ్వు ఓసే అంటే నేను ఓసే అంటాను. మీకు తోచినట్టు మాట్లాడడానికి నేనే మీ సర్వెంట్ని కాదు. మా పాపకేం కాలేదు కాబట్టి సరిపోయింది. దాని ఒంటి మీదే చిన్న గీత పడున్నా అప్పుడు తెలిసేది. ఇప్పుడు లేబర్ అంటున్నారే, వీళ్ళందరి చేతుల్లో తన్నులు తిని వెళ్లాల్సి వచ్చేది. జాగ్రత్త. ఎంత ధైర్యమే నీకు? ఈ శివాగ్నికే వేలు చూపిస్తావా? నిన్ను పిల్లని రోడ్డు మీదే వదిలేయడం నీ మొదటి తప్పు. నా స్థాయి ఏంటో తెలుసుకోకుండా నీ స్థాయి మర్చిపోయి మాట్లాడడం రెండో తప్పు. ఇప్పుడు చెంప దెబ్బతోనే ఆగాను. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడే పెట్రోల్ పోసి నిన్ను తగలబెట్టేస్తాను. ప్రణయ్, ఇలాంటి వాళ్లతో టైం వేస్ట్ చేసుకుంటే అక్కడ టెండర్ మిస్ అయిపోతుంది. పదా. ప్రేమ,
ప్రేమ. ఏం కాలేదులే వదినా. సంస్కారం తెలియని ఇద్దరితో గొడవ పడాల్సి వచ్చింది. బంగారు పద నాన్న. నా తమ్ముడు చెల్లెలు చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను ప్రేమ. వాళ్ళకెదురుపడే ధైర్యం లేక దాక్కునుండాల్సి వచ్చింది. నన్ను క్షమించు ప్రేమ, నన్ను క్షమించు. వదినా వస్తున్నావా? ఆ వస్తున్నా. కాలం గడిచే కొద్దీ మనుషుల్లో మార్పు వస్తుందంటారు. శివాగ్ని విషయంలో మాత్రం అది జరగలేదు. అదే కోపం, అదే పంతం, అదే మూర్ఖత్వం. చదివింది చాలు గాని సంతకం పెట్టు. ఏంటి పిన్ని ఇవి? ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీద రాసిస్తున్నట్టు చిన్న సంతకం అంతే. ఎందుకు? మీ నాన్న నాకు అన్యాయం చేశాడు కాబట్టి. శివాగ్ని, ఆయన నీకు తండ్రి కదా? ఆ? హ, అలాంటప్పుడు మన ఇద్దరిని ఒకేలా చూడాలి కదా. ఆస్తి ఇద్దరికి సమానంగా రాయాలి కదా. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి నీ భోగం చూస్తూ ఉండమని మా మొహన్న రాస్తే దాన్ని అన్యాయం కాక ఇంకేమనాలి? అంటే నేను పెద్దదాన్ని అని? నేను నీకు అక్కని శివాగ్ని. అక్క అని నువ్వనుకుంటున్నావేమో, నేనలా ఫీల్ అవ్వట్లేదే. నిన్ను అక్క అనుకోడానికి నువ్వు నేను కలిసి పుట్టామా, ఒకే తల్లికి పుట్టామా? లేదే. నీ కన్న తల్లి వేరు, నా కన్న తల్లి ఇదిగో మా అమ్మ. మరి మీ అమ్మేదే? అమ్మకి పిన్నికి తేడా నువ్వు చూపిస్తున్నావు. మొదటి భార్య కూతురికి రెండో భార్య కూతురికి తేడా మీ నాన్న చూపించాడు. అయినా నీతో నాకు డిస్కషన్స్ అన్నీ అనవసరం. క్లియర్గా చెప్తున్నాను, నాకు నీ ప్రేమ వద్దు, ఆప్యాయత వద్దు, ముద్దు ముచ్చట్లు అంతకన్నా వద్దు. నాకు కావాల్సింది ఆస్తి. అవును, ఈ ఆస్తి మొత్తానికి నా కూతురే
వారసురాలు కావాలి, అధిపతి కావాలి. సంతకం పెట్టు. పెట్టను. సంతకం పెట్టవా? నువ్వు సంతకం పెట్టను అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సంతకం పెట్టవే. రా, పెట్టు. వదులు. సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. పిన్ని, శివాజీ, వదలండి. పెట్టు. పిన్ని, ప్లీజ్. నానమ్మ, పెట్టవే. నానమ్మ, పెట్టు. వదలండి. నానమ్మ, పెట్టు. నువ్వెంత గట్టిగా అరిచినా నీ అరుపులు ఆ ముసల్దాని చెవులకి వినిపించవు. ఎందుకంటే ఆ చెవులకున్న మిషన్ ని పీకి పారేశాను. వదలండి. సంతకం పెట్టు. వెళ్ళవే. వదలండి. ఆగవే. ఏ లక్ష్మి, ఎక్కడికెళ్తావే? కడుపు కాల్తే సాయంత్రానికల్లా మళ్ళీ ఈ గుమ్మం తొక్కాల్సిందే. లక్ష్మి, నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ఆస్తి కోసం నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ శివాగ్ని నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. సరే, సారీ. అవసరం లేదు. సారీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇంత కోపం? హ? నవ్వు ప్రేమా. అమ్మ అడుగుతుంది కదా, నవ్వు. నవ్వవా? ప్రేమను ఎలా నవ్వించాలో నాకు తెలుసు. ఏయ్!
ఈ నవ్వులు ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగున్నా. మా పాపకేం కాలేదు కాబట్టి సరిపోయింది. దాని ఒంటి మీదే చిన్న గీత పడున్నా అప్పుడు తెలిసేది. ఇప్పుడు లేబర్ అంటున్నారే, వీళ్ళందరి చేతుల్లో తన్నులు తిని వెళ్లాల్సి వచ్చేది. జాగ్రత్త. శివాగ్ని, ఏమైంది? రోడ్డు మీద వెళ్తుంటే చిన్న గొడవ జరిగిందమ్మా. దాంతో వెళ్ళటం లేట్ అయింది. టెండర్ క్యాన్సిల్ అయింది. గొడవ ఎవరితో జరిగింది? అదేనమ్మా, చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటూ చాలీ చాలని బ్రతుకులు బ్రతుకుతూ వాళ్ళ చేతకానితనానికి ఆత్మాభిమానం అని పేరు పెట్టుకొని చెట్టు నీడలో ఉన్న సుఖం ఏసీ గదుల్లో ఏముంటుందని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారే వాళ్ళు. అలాంటి బుద్ధులున్న ఒక దానితో గొడవ పడాల్సొచ్చింది. అలాంటి వాళ్ళతో మీ గొడవెందుకు? ఆ అమ్మాయి గురించి నాకు తెలుసమ్మా. ఆ అమ్మాయి జోసెఫ్ గారి పెళ్లిలో పాటలు పాడిన అమ్మాయి. పెళ్లి రింగ్ కొట్టేసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అవునా? అవునమ్మా. ఇదంతా డబ్బుల కోసమే. గట్టిగా ఒక 5-6 ఏళ్ళు ఉంటాయేమో. అంత చిన్నపిల్లని కార్కి అడ్డంగా పడుకోబెట్టి గొడవ పడి డబ్బులు గుంజాలని ప్లాన్ చేసింది. చెయ్యి చాచి అడిగితే ఎడం చేత్తో పడేసేదాన్ని. తప్పు తనదే అయినా తిరిగి బుకాయిస్తుంటే లాగి ఒక్కటిచ్చాను. ప్రణయ్, పసిబిడ్డ ప్రాణాలతో ఏ తల్లి వ్యాపారం చెయ్యాలనుకోదురా. పిల్ల పొరపాటున రోడ్డుకు అడ్డంగా వచ్చి ఉండొచ్చుగా. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి ఆలోచించొద్దు. ఎంత వయసు వచ్చింది, పెళ్లి పెటాకులై పిల్లా పాపలు ఉండుంటే మమకారం అంటే ఏంటో తెలిసేది. బామ్మా, నువ్వు ఎవరినంటున్నావో నాకు తెలుసు. నిన్ను నేనేమంటలేదమ్మా, మాట వరుసకి చెప్తున్నా. నీకు గాని లక్ష్మి అక్కకు గాని పెళ్లి చేసుంటే ఆ వయసున్న పాప ఉండేదే కదా. మనుషులంతా సమానమేరా. ఆ పాప కూడా మీ లక్ష్మక్క పాపలాంటిదే అనుకునుంటే, అలా మీరు చూసుంటే ఇలాంటి గొడవలు జరిగేవి కావు అంటున్నా. నువ్వేమంటున్నావో నాకు తెలుసు బామ్మా. ప్రశాంతంగా పూజలు పునస్కారాలు చేసుకునే నువ్వు ఈ చెవిటి మిషన్ పెట్టుకోవడం వల్ల ఎవరేం మాట్లాడుకున్నా వినాల్సి వస్తుంది. నీకు కూడా 4 డైలాగులు చెప్పాలనిపిస్తుంది. అందుకని